హాయ్ అండి, హలో ఎవ్రీవన్. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఒక A4 సైజ్ పేపర్ అండి. అలాంటి ఒక 4 పేపర్స్ తీసుకొని గ్లూతో ఇలా అతికిచ్చేసాను. ఇప్పుడు పెన్సిల్ తీసుకొని డిజైన్ డ్రా చేస్తాను. ఇది నేను డ్రా చేసినటువంటి డిజైన్. జస్ట్ ఫ్రీ హ్యాండ్తో నేను అలా డ్రా చేసేసాను. ఇది ఎందుకు డ్రా చేశాను అంటే, ఒక ప్లెయిన్ శారీ ఉంది నా దగ్గర. దాన్ని ఒక 3-4 టైమ్స్ కట్టుకున్నాక నాకు బోర్ కొట్టేసింది. దాన్ని ఇంకా డిజైనర్ శారీగా మార్చేద్దామని ఈ ప్లాన్ చేస్తున్నాను. డిజైన్ అయితే అలా డ్రా చేసుకున్నాను. ఇదేనండి ప్లెయిన్ శారీ. ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఆన్లైన్ స్టోర్లో తెప్పించాను. కట్టక కూడా చాలా రోజులు అలానే పెట్టేశాను. ఒక 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత బోర్ కొట్టేసింది నాకు. ఇంకా ఇప్పుడు దీన్ని డిజైనర్గా మార్చేద్దాము అని చెప్పేసి నేను అలా డిజైన్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కర్తో నేను ఆ డిజైన్ని ఇలా డ్రా చేసేసుకున్నాను. ఎందుకు అంటే పెన్సిల్తో చేసింది శారీ కింద పెడితే కరెక్ట్గా కనిపించదు. మనం ఇలాగ మార్కర్తో డ్రా చేసుకున్నాం అనుకోండి, శారీ కింద పెడితే అలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా శారీ పై నుంచి డిజైన్ని ట్రేస్ చేసేసుకోవచ్చు. ఇంకా కార్బన్ పేపర్ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. బాగుంది కదా చిట్కా. మార్కర్ ఏ కలర్ అయితే ఎలివేట్ అవుతుందో ఆ కలర్ మార్కర్తో మీరు డిజైన్ డ్రా చేసుకున్నారంటే ఈజీగా శారీ పైన డ్రా చేయొచ్చు. సింపుల్. ఇప్పుడు ఒక పెన్ తీసుకున్నాను, ఇంకా దానిపై నుంచి అలా డ్రా చేసిస్తున్నాను. ఈజీగా మనము డిజైన్ని శారీ పైన డ్రా చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్ కదండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన వర్క్ ఈజీగా అవుతుంది. ఇలా మొత్తం అంతా డ్రా చేసేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా కలర్స్ మారుస్తూ నేను ఎలా పెయింట్ చేస్తాను అనేది చూడండి. చాలా సింపుల్ అండి. మనం ఈజీగా పెయింట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ నేను పెయింట్కి సంబంధించినవి పోస్ట్ చేశాను. నాకు ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు పెయింటెడ్ శారీస్ ఉంటుండే, కానీ ఈ మధ్య కాలంలోనే శారీస్ అనేవి పెయింట్ చేసుకోవడం అవుట్డేటెడ్ అయిపోయింది కదా. అసలు నేను ఇంకా దానిపైన ఇంట్రెస్ట్ పెట్టలేదు. నాకెందుకో చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, అసలు పెయింట్ చేసుకున్న శారీస్ ఒక్కటి కూడా లేవు కదా అని చెప్పేసి. ఇంకా ఈ ప్లెయిన్ శారీ ఉంది కాబట్టి దీనిపైన డిజైన్ వేద్దాము అని అనుకున్నాను. అలాగా 2 ఫ్రేమ్లు సెట్ చేసేసాను. ఫ్రేమ్స్ కూడా చూడండి, కొన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర ఫ్రేమ్స్ అలాగ ఉంటున్నాయి. ఇంకా నేనైతే గ్రీన్ అలాగా చిన్న లైన్స్ స్టెమ్స్ లాగా వేశాను. పక్కన లీవ్స్ ఇవన్నీ వేసేసుకుందాం. అలా చిన్నగా టచ్అప్స్ 2 కలర్స్తో, అంటే లైట్ గ్రీన్ ఇంకా పెసర గ్రీన్ అంటాం చూడండి, అలా చిన్న షేడీస్తో లీవ్స్ అలా డ్రా చేసేసాను. జస్ట్ అంతే. ఒక బ్రష్తో తీసుకొని ఇలా అనేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. మనం వేస్తూ ఉంటే మనకి ఎలా వేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఆడుకున్నట్టుగా అయిపోతుంది. చూసారు కదా. ఈ ఫ్రేమ్లో ఇంకా ఈ లీవ్స్ అన్నీ అయితే వేసేసాను. చుట్టూతా మనం ఇంకా ఏమైనా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. లేదు ఇంకా ఫ్లవర్స్ అలాగా నేను ఇంకా బార్డర్ అలా ఉంది కాబట్టి ఆ బ్లూ కలర్ ఫ్లవర్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఎల్లో కలర్తో లీవ్స్లో అయితే అలాగా చిన్న చిన్న వెయిన్స్ అలా ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు ఫ్లవర్ ఎక్కువగా బ్లూ కలర్ యూజ్ చేసి, తర్వాత ఇంకా ఒక ఫ్లవర్కి బ్లూ కలరు, ఇంకొక ఫ్లవర్కి పింక్, ఇంకొక ఫ్లవర్కి బ్లూ అలా పెట్టేద్దామని అనుకున్నాను. జస్ట్ అలాగా వేసేసాను. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలాగ మనకు 2 ఫ్రేమ్లు ఉన్నాయనుకోండి, ఒకటి ఆరిపోయేలోపు ఇంకొకటి వేసేయచ్చు. అలాగా పెటల్స్ అన్నీ వేసేసాను. ఇంకా ఇక్కడ లీవ్స్ ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి ఫ్రేమ్ చేంజ్ చేసేసి మళ్ళీ అక్కడ కూడా లీవ్స్ వేస్తూ ఉండాను. మధ్యలో అలాగా చిన్న రౌండ్ వేసేసి పాలింగ్ గ్రెయిన్స్కి లైక్ అలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టేశాను. నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక ఫ్రేమ్లో చూసారా, జస్ట్ నేను వాటర్ వెట్గా ఉన్న బ్రష్ని కొంచెం అలా పెట్టగానే స్ప్రెడ్ అయిపోయింది. మనం బ్రష్లు కడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బాగా తుడవాలి. క్లాత్తో తుడిచేసి యూజ్ చేస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఎలానో పెయింట్ చేసేటప్పుడు జరుగుతూనే ఉంటాయి. చూసారా, కింద నేను పేపర్ వేయడం మర్చిపోయాను. ఏముందిలే ఫ్రేమ్ ఉంది కదా అనుకున్నాను, కానీ కింద కూడా అలాగా అంటేసింది బెడ్షీట్కి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పేపర్ వేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ పేపర్ వేసేసుకున్నాను. పేపర్ వేసి ఇంకా నేను డిజైన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్కి అలా బ్లూ కలర్ వేసాను. బ్లూ కలర్ వేసి చిన్నగా మళ్ళీ అవుట్లైన్స్ ఇచ్చేస్తూ
చిన్న చిన్నగా పోలింగ్ రెయిన్స్ పెడుతూ ఎలా చేస్తున్నాను అనేది చూడండి. బ్లూ, లైట్ బ్లూ, పింక్ 3 రకాల ఫ్లవర్స్ ఇచ్చేసాను. మధ్య మధ్యలో చిన్న చిన్న లైన్స్ ఎలివేట్ చేయడానికి, ఫ్లవర్ని అలా ఎలివేట్ చేయడానికి చిన్న చిన్న లైన్స్ అయితే అలా ఇచ్చేసాను. చుట్టూతా అయితే ఇంకా గోల్డ్ కలర్ యూజ్ చేద్దాము, చిన్న అవుట్లైన్ ఇద్దాము అని అనుకుంటున్నాను. చూద్దాం. మనము చూసారు కదా, ఇచ్చేసాను. ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది కదండి. మామూలుగా ఉట్టిగా ఇచ్చేసిన పెటల్స్ కంటే కూడా మనం గోల్డ్ అవుట్లైన్స్ ఇస్తే ఇంకా మంచిగా ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. ఇలా 3 ఫ్లవర్స్, తర్వాత లీవ్స్ అన్నీ కూడా బ్రాంచెస్ లాగా ఒక చిన్న కొమ్మలాగా నేనైతే ఈ డిజైన్ వేసుకున్నాను. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఈ ఒక ఫ్లవర్ వేస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇంకా శారీ అంతా వేస్తే ఎలా ఉంటుందో అని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా మొత్తం అంతా వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వేయాలి. మనకు పెద్ద ఫ్రేమ్ ఉందనుకోండి, ఎట్ ఏ టైం అన్నీ అయిపోతాయి. ఇక్కడ నాకు చిన్న చిన్న ఫ్రేమ్స్, చిన్నవేం కాదు, అవి కూడా పెద్దగానే ఉన్నాయి. ఇంకా చిన్నగా నేను అలాగా డాట్స్ పెట్టేసి ఒక గుత్తిలాగా వేద్దాము, ఖాళీగా ఉంది అక్కడ ప్లేస్, చిన్న ఇంకేదన్నా వేద్దాము అని అనుకున్నాను. అలాగా మన ఇయర్ బడ్స్తో చిన్న చిన్నగా అలా డాట్స్ లాగా పెట్టేసి ఒక గ్రేప్ బంచ్ లాగా ఇద్దాము అని అనుకున్నాను. చూద్దాం ఎలా ఇస్తానో, ఎలా ఉంటుందో. చూసారు కదా, ఆ గ్రేప్ బంచ్ లాగా ఇచ్చాను. బ్యూటిఫుల్గా ఎలివేట్ అయ్యింది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ బ్రైట్గా బాగా వచ్చింది. ఇంకా ఇది మొత్తానికైతే ఫ్లవర్ అంతా కూడా నేను డిజైన్ అంతా అలా వేసేసాను. ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ అలా కంప్లీట్ చేశాను. ఎలా ఉంది, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చింది బాగా. ఏదైనా నాకు నచ్చితేనే నేను చేస్తాను కదా, నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మిగతా అవన్నీ కూడా ఎలా వేశాను, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎన్ని వేశాను, శారీకి అంతా ఎలా డిజైన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెందీ అయింది, మీకు కూడా చూస్తే బోర్ కొడుతుంది కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.